అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. దీంట్లో మనకి ఒక్కొక్క గ్రూప్ వారీగా ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చాలా కోర్సులు ఉంటాయి. బీఏ ఉంటది, బీకామ్, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ ఉంటది. ఓకే. అండ్ అలాగే బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, వీటికి డిపార్ట్మెంట్ వైస్‌గా ఎగ్జామినేషన్ డేట్స్ ఉంటాయి చూడండి. బీఏ, బీకామ్, బీఎస్సీ థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది. బీఏ, బీకామ్ థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామినేషన్ డేట్స్ మనకి ఫిబ్రవరిలో గానీ, మార్చ్‌లో గానీ ఉంటాయి. అండ్ అలాగే బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకైతే జూన్, జూలైలో అయితే ఉండడం జరుగుతుందంట. అంటే 2026 జూన్, జూలై. ఎంఏ, ఎంకామ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటిదంటే సెమిస్టర్ ఏంటిది అనేది చూసుకోండి. గ్రూప్ ఒక్కటే కాదు. థర్డ్ సెమిస్టరా, సెకండ్ సెమిస్టరా, ఫస్ట్ సెమిస్టరా, ఏ సెమిస్టర్‌లో ఉన్నారు మీరు, ఎగ్జామినేషన్‌లు ఎప్పుడు జరుగుతాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఎంఏ, ఎంకామ్ వాళ్ళకి కూడా నవంబర్‌లో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయంట వీళ్ళకి. సో, ప్రాక్టికల్ క్లాసెస్ మీరు కంపల్సరీగా అయితే అటెండ్ కావాలి. సో, ఒకవేళ మీరు అటెండ్ కాకపోతే మీరు ఓన్లీ రాసిన థియరీకి మాత్రమే మీకు మార్కులు ఇస్తారు. ప్రాక్టికల్స్ అటెండ్ కాకపోతే మార్కులైతే వేయరు. నెక్స్ట్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ గూడా మే ఆర్ జూన్‌లో ఉంటది. పీజీ డిప్లొమా గూడా జూన్, జూలైలో అయితే ఉండడం జరుగుతుంది. ఎంఎల్ఐసీ ఫస్ట్ సెమిస్టర్ ఫిబ్రవరిలో, ఎంఎల్ఐసీ సెకండ్ సెమిస్టర్ జూన్, జూలైలో, బీఎల్ఐసీ ఫస్ట్ సెమిస్టర్ ఫిబ్రవరిలో గానీ, మార్చ్‌లో గానీ ఉంటుంది. బీఎల్ఐసీ సెకండ్ సెమిస్టర్‌లో జూన్ ఆర్ జూలైలో ఉంటుంది. సో, ఇదన్నమాట. మీరు కంపల్సరీగా క్లాసెస్‌కైతే అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతేనే మీకు మార్క్స్ అనేది స్కోరింగ్ ఉండడం జరుగుతుంది.